Hi guys, welcome back to my channel. This is Manisha. Welcome back to another beautiful video. ఈ వీడియోలో నేను వియత్నాంలో ఏమేం పర్చేస్ చేశానో అవన్నీ చూపించబోతున్నాను. లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ వియత్నాం అనేది నేను 2 ప్లేసెస్ కవర్ చేసినాను. ఫస్ట్ అయితే హనాయ్లో ఒక 4 days ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ దనాంగ్కి వెళ్ళాను. సో హనాయ్కి దనాంగ్కి మనకు మధ్యలో ఫ్లైట్ త్రూ వెళ్ళాలి. మధ్యలో ఇంకొకటి ఉంటుంది, అది హోచిమిన్ సిటీ. అది ఆ ప్లేస్ నేను కవర్ చేయలేదు. హనాయ్ నుంచి నేను ఇంకా వేరే ప్లేసెస్ కవర్ చేసిన, ఏంటంటే సాపా, హలాంగ్ బే లొకేషన్స్. సో ఫస్ట్లీ ఏంటంటే మనము షాపింగ్ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. సాపా అనేది ఇట్స్ కంప్లీట్ విలేజ్ టైప్. హనాయ్ నుంచి 5 hours జర్నీ ఉంటుంది. సో నేను మెయిన్లీ 3 మార్కెట్స్ కవర్ చేసిన. ఒకటైతే సాపాలో అయితే కంప్లీట్ మీకు ప్రైజెస్ చాలా డౌన్ ఉంటాయి, అంటే అది సిటీ కాదు కదా, సో అందుకే అక్కడ తక్కువ ప్రైజెస్లో ఉంటాయి. సో అక్కడైతే క్వాలిటీ అవన్నీ పక్కన పెట్టేసుకుంటే మెయిన్గా మనకి లెదర్ బ్యాగ్స్, ప్యూర్ లెదర్ బ్యాగ్స్ దొరుకుతాయి. అండ్ అక్కడ మీకు కొన్ని ఐటమ్స్ చూస్తే అన్ని బ్రాండెడ్ ఉంటాయి. అవి అన్నీ ఫస్ట్ కాపీవి. ఫస్ట్ అయితే నేను ఒక హ్యాట్ కొనుక్కున్నాను, ఇది సాపాలో వైట్ కలర్ హ్యాట్. సో యాక్చువల్గా నేను యాక్చువల్లీ ఇండియా నుంచి థర్మల్స్ క్యారీ చేశాను. హ్యాట్ స్పెషల్లీ నేను అక్కడే కొనుక్కున్నాను. ఫొటోస్ బాగా వస్తాయి. అట్ ద సేమ్ టైం నాకు కొంచెం కోల్డ్ అనిపించింది, సో ఆ రీజన్ కోసం. ఇంకా మ్యాగ్నెట్స్ అయితే మనం ఎప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళినా మ్యాగ్నెట్స్ ఆర్ మ్యాండేటరీ. మ్యాగ్నెట్స్ అయితే కంపల్సరీ కొనుక్కుంటాము. సో నేను ఇక్కడ 3 పెద్ద మ్యాగ్నెట్స్ కొనుక్కున్నాను. ఏంటంటే అది వాళ్ళ కల్చర్కి రిలేటెడ్. వాళ్ళు ఎట్లా ఏన్షియంట్ టైమ్స్లో వాళ్ళు అగ్రికల్చర్ ఎట్లా చేస్తుండే, ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేస్తుండే, వాళ్ళది ఏంటంటే సింబాలిక్. ఒక లేడీస్ అంతా ఒక హ్యాట్స్ వేర్ చేస్తారు అండ్ క్లోత్స్ అనేది సిల్క్లో ఇట్లా లాంగ్ గౌన్ టైప్ వేసుకుంటారు. సో ఆ స్టైల్ ఆఫ్ మీకు అన్నిట్లో కనిపిస్తాయి అక్కడ. కీ చైన్స్లో, జ్యువెలరీలో, బ్యాగ్స్లో, ఇంకా బట్టలలో, అట్లా అన్ని వాటిపైన మీకు ఆ సింబల్ కనిపిస్తుంది. సో మీకు డోరేమాన్ ఇష్టమా? నాకైతే చాలా ఫేవరెట్. నాకు మా తమ్ముడికి డోరేమాన్ అంటే చాలా ఇష్టం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా షోస్ చూస్తాం అనమాట డోరేమాన్వి. సో నేను ఇక్కడ 2 కిచెన్స్ తీసుకున్నాను. ఒక డోరేమాన్ది, ఒకటి గర్ల్ రిలేటెడ్, ఇట్లా గర్లీ టైప్ ఉంది ఒకటి. సో దాని తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది వాళ్ళ ఏన్షియంట్ సింబల్ అనమాట, ఈ హ్యాట్ అండ్ వాళ్ళు వేసుకునే క్లోదింగ్ అదంతా. సో నేనైతే ఎక్కువ ప్రయారిటీ మ్యాగ్నెట్స్కి ఇచ్చిన, ఎందుకంటే నేను చాలా లిమిటెడ్గానే కొనుక్కున్నాను అనమాట థింగ్స్ అన్ని. సో నేను ఇక్కడ పక్కన కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను అనమాట, అక్కడ ఏమేమి ఉంటాయి స్పెషల్ అవన్నీ. సో ఈ హ్యాట్స్ మ్యాగ్నెట్స్ అయితే నేను కొన్నాను. ఇంకొకటి ఏంటంటే సాపాలో నేను సిల్వర్ జ్యువెలరీ కొనుక్కున్నాను. సిల్వర్ జ్యువెలరీ ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే ఇండియాలో అక్కడ చాలా తక్కువ, వియత్నాంలో చాలా తక్కువ. సో మీకు స్పెసిఫిక్గా అంటే మీరు వెళ్తున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు, బాలి కానీ వియత్నాం కానీ, సిల్వర్ అనేది చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. బాలీలో గోల్డ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లాన్ చేసుకుంటున్నారంటే చెక్ ఇట్ అవుట్ దిస్. సో నేను చెప్పాను కదా 3 places అని, 3 మార్కెట్స్ అని. ఫస్ట్ వచ్చేసి సాపా అనేది కంప్లీట్లీ విలేజ్ స్టైల్. సో మోస్ట్ ఆఫ్ ద షాపింగ్ మీరు అక్కడ చేసుకుంటే ఇంకా బెస్ట్, ఎందుకంటే మనకి ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది కంపేర్ టు సిటీ ప్లేసెస్. సెకండ్ వచ్చేసి హోయాన్ అనే ప్లేస్ అసలు ది బెస్ట్ ఫర్ షాపింగ్. అక్కడ మీకు థౌజండ్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే మనకి ఏదైనా క్లోదింగ్ నచ్చితే వాళ్ళు 1 hour 2 hours మన సైజ్ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టి మనకి ఇస్తారు క్లోత్స్. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ లెదర్వి బ్యాగ్స్, బెల్ట్స్, హ్యాట్స్, ఇంకా ఏమంటారు బ్రాస్లెట్స్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. లెదర్వి, ప్యూర్ లెదర్వి. అండ్ షూస్ అవన్నీ హోయాన్ ప్లేస్కి వెళ్తే డెఫినెట్లీ మీరు షాప్ చేయొచ్చు. అండ్ మీకు అక్కడ అనిపిస్తుంది ఏంటంటే ఇవన్నీ బ్రాండ్స్ మనకి వేరే దగ్గర కూడా దొరుకుతాయి అని. అట్లా కాదు, సేమ్ పీస్ ఉంటుంది, ఫస్ట్ కాపీ ఉంటుంది. సో అదొక ప్లేస్ నేను కవర్ చేశాను హోయాన్ అంటే మీకు ప్లేస్ ఒకటి గుర్తొస్తుంది, ఏంటంటే ఒక రివర్ లాగా ఉంటుంది, మనం బోట్లో వెళ్తాము అండ్ పక్కన క్యాండిల్స్, అదే ల్యాంటర్న్స్లో వాటర్లో ఇట్లా వదిలేస్తాం కదా. సో ఆ ప్లేస్ మీకు గుర్తొస్తుంది హోయాన్ అంటే. అది బేసికల్లీ పెద్ద ప్లేస్ ఓన్లీ ఫర్ షాపింగ్, మంచి ప్లేస్. అక్కడే మేము ఒక డిష్ అక్కడ వియత్నమీస్ స్టైల్ ఆఫ్ ఒక బనానా ప్యాన్ కేక్స్ ఒక ట్రై చేసాము అండ్ షాపింగ్ చేసాము అక్కడ. సో ఈ బేసికల్గా సిల్వర్ జ్యువెలరీ నేనైతే సాపా లొకేషన్లోనే కొనుక్కున్నాను. బేసికల్గా నా
కజిన్స్కి కొన్నాను. వేరేవి డాల్స్, బ్యాగ్స్, కీచెన్స్ అట్లాంటివి అయితే మనం జనరల్గా ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు అన్న థాట్లో నేను ఇవి ఇస్తే కొంచెం బాగుంటుంది, కొంచెం ప్రీషియస్గా అనిపిస్తుంది కదా. సో ఆ మైండ్ సెట్తోని నేను సిల్వర్ జ్యువెలరీ కొనుక్కున్నాను. సో ఆ సిల్వర్ జ్యువెలరీకి మనకి ఒక గజ్జి వస్తుంది, అంటే సౌండ్ వస్తుంది గజ్జి ఉన్నందుకు. ఇంకొకటి వాళ్ళు ఒక బుద్ధాని బుద్ధ డిజైన్ని వాళ్ళు అటాచ్ చేసిర్రు. నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి. నేను 3 బ్యాంగిల్స్ టైప్వి తీసుకున్నా, 3 ఇట్లా బ్రాస్లెట్ టైప్ తీసుకున్నా. ఒక బ్రాస్లెట్లో స్టార్ వచ్చింది, ఒక బ్రాస్లెట్లో శంఖం వచ్చింది, ఇంకో బ్రాస్లెట్లో స్టార్స్, శంఖం, ఇంకొకటి బటర్ఫ్లై. 3 అట్లా డిఫరెంట్గా తీసుకున్నా. గర్ల్స్కి బేసికల్గా అవే బాగా నచ్చుతాయి. సో నేను ర్యాండమ్గా అట్లా తీసుకున్నా, సో దట్ ఎవరికైనా నచ్చితే ఇవ్వడానికి ఉంటుందని. సో మెయిన్లీ నేను వెళ్ళింది క్రిస్మస్ టైం కాబట్టి ఆ వైబ్ అదంతా మస్తు అనిపించింది. అండ్ నేను ఇంకో ప్లేస్ అని చెప్పాను కదా, అది దనాంగ్లో కవర్ చేశాను. నేను ఇక్కడ వీలైతే నేమ్ యాడ్ చేస్తాను, సోత్రా నైట్ మార్కెట్. అది కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఉంది. ఇంకొకటి మనకి ఇక్కడ డిఫరెంట్ పౌచెస్ వస్తాయి కదా, మొబైల్ పౌచెస్, అవి కూడా అక్కడ చాలా తక్కువ ప్రైస్లో ఉండే. సో నేను అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ థింగ్ 3 నైట్ డ్రెస్సెస్ కొన్నాను. ఇక్కడ ఈ ఈ ఈ టైప్ ఆఫ్ నైట్ డ్రెస్సెస్ నేను అక్కడ ఇండియాలో చూడలేదు. అక్కడ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. అండ్ క్యూట్నెస్ ఏంటంటే దాని ఫ్యాబ్రిక్ మనం చూస్తే, అంటే ఇవి వింటర్స్కి వేసుకోవచ్చా, ఇవి సమ్మర్స్కి వేసుకోవచ్చా అట్లా ఏం లేదు. ఆల్ టైప్ సీజన్కి చాలా క్యూట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే, అంటే చాలా సాఫ్ట్ ఉంది, బాడీ ఫ్రెండ్లీ ఉంది. సో నేను 3 నైట్ వేర్స్ కొన్నాను. లాస్ట్ వన్ నేను ఒకటి చూపిస్తాను, బ్లూ కలర్ది. అది మాత్రం నేను ఇక్కడ హైదరాబాద్లో కూడా చూసిన. సో నేను అక్కడ అవి నచ్చి 3 పేర్స్ ఆఫ్ నైట్ డ్రెస్సెస్ కొన్నాను. చాలా కంఫర్టబుల్ అంటే కంఫర్టబుల్ ఉన్నాయి. నాకు మెయిన్గా అక్కడ నచ్చింది అవే. ఇంకొకటి ఫుడ్ వేర్, ఇట్లా మిక్కీ మౌస్వి, డాల్స్వి, క్రుక్స్ అంటారు కదా, సో అట్లాంటివి. దానిపైన డిఫరెంట్ డిజైన్ జ్యువెలరీ పెట్టుకునేలాగా కూడా ఉన్నాయి. అంటే ఇట్లా స్టార్స్, ఇట్లా డిఫరెంట్ డిజైన్, లైక్ మేల్ ఫీమేల్ ఏమంటారు ఇమేజెస్ లాంటివి అట్లా కూడా ఉన్నాయి. సో నేను అవి అక్కడ మార్కెట్లో చూసిన. సో వాళ్ళు ఏంటంటే ఒక అమ్మాయి తన ఫుట్వేర్కి అవి మ్యాచింగ్ కొనుక్కుంటూ ఉండేది. సో అవి కూడా చూసిన. సో ఇవి ఏంటంటే మనం ర్యాండమ్గా మనం మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్తే డెఫినెట్లీ మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇట్స్ బెస్ట్ ఫర్ షాపింగ్ లవర్స్, ఎవరికైతే చాలా ఇష్టమో షాపింగ్. మంచి ప్లేస్. థాయిలాండ్లో ఎట్లయితే షాపింగ్ జోన్స్ ఉంటాయో వియత్నాంలో కూడా అట్లా ఉంటాయి. సో నేనైతే ఇవే పర్చేస్ చేసుకున్నా: హ్యాట్, మ్యాగ్నెట్స్, సిల్వర్ జ్యువెలరీ, నైట్ వేర్స్, కీ చైన్స్, చాక్లెట్స్. Thank you so much for watching my video. Please do like, share, and subscribe to my channel with lots of love. Thank you so much, guys.